గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చిలకలూరిపేటలో శంకర్ అనే విలేకరిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో విలేకరి శంకర్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శంకర్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ రెడ్డి అందిస్తారు. రవీందర్, చెప్పండి, విలేకరి శంకర్ పై దాడికి సంబంధించి మీ దగ్గర సమాచారం ఏంటి? చిలకలూరిపేటలో దారుణం చోటు చేసుకుంది. ఈ అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఏకంగా శంకర్ నివాసం మీదకు దౌర్జన్యం చేసేందుకు వచ్చారు. ఆ తర్వాత తలుపు తీసిన శంకర్ మీద వెంటనే దాడి చేశారు. ఎవరు ఏంటి అనే సమాధానం కూడా చెప్పకముందే ఏకంగా అతని తల మీద తీవ్రంగా గాయపరిచారు. దీంతో అతను అక్కడికక్కడే అపస్మారక స్థితికి చేరిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి చిలకలూరిపేటలోని ఒక ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అనంతరం గుంటూరు తరలించారు. అయితే తెల్లవారుజామున చికిత్స పొందుతూ శంకర్ మృతి చెందాడు. శంకర్ గత కొంతకాలంగా ఆంధ్రప్రభలో విలేకరుగా పనిచేస్తున్నారు. ఈయన గతంలో కూడా అనేక పత్రికల్లో పనిచేశారు. రిపోర్టర్ గా చిలకలూరిపేటలో ఉన్నారు. హరి, చెప్పండి. రవీంద్ర, అంటే ఎవరికైనా నష్టం వాటిల్లిందా? ఒక విలేకరిని చనిపోయేలాగా కొట్టవలసిన అవసరం ఎవరికి ఉంటుంది? దీని వెనక రాజకీయ కోణం ఏదైనా ఉందా, లేకపోతే గూండాయిజం కింద చూడాలా? ఏమంటున్నారు పోలీసులు? గత కొంతకాలంగా శంకర్ అనేక అక్రమాల మీద వార్తలు వస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ రేషన్ బియ్యం అక్రమ రవాణా మీద, తర్వాత కిరోసిన్ అక్రమ రవాణా మీద గత కొంతకాలంగా సీరియల్ గా ఆయన వార్తలు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బహుశా దానికి సంబంధించిన ఎవరైతే మాఫియా ఉందో ఆ మాఫియానే ఇతన్ని టార్గెట్ చేసి దాడి చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులు కూడా కొంత క్లూస్ ను కూడా సేకరించారు. రాత్రి ముగ్గురు వచ్చారు. ఏకంగా ముగ్గురులో ఒకరు బైక్ స్టార్ట్ చేస్తూ రోడ్డు మీద ఉండగా మిగతా ఇద్దరు దాడి చేసి చంపేశారు. అంటే ముందుగానే వారు చాలా ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. శంకర్ని ఐడెంటిఫై చేసి ఆయన ఇంటిని కూడా ఐడెంటిఫై చేసి నేరుగా వచ్చి దాడి చేసినట్టుగా స్పష్టం అవుతుంది. అంటే ముందుగానే ప్లాన్ చేసుకున్న తర్వాతే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా స్పష్టం అవుతుంది. పోలీసులు క్లోజ్ టీమ్ ఇప్పటికే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అట్లాగే కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా వారి నుంచి కూడా కొంత సమాచారం సేకరించారు. ఈ నేపథ్యంలో బహుశా ఈ ఏదైతే మాఫియా ఉందో అక్రమంగా చౌక డిపోల నుంచి బియ్యం సేకరించే మాఫియా ఏదైతే ఉందో వారు బహుశా ఈ దురాఘాతాన్ని పాల్పడి ఉండొచ్చేమో అన్న ఒక అనుమానం అయితే పోలీసులు కలుగుతుంది. ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది. అయితే శంకర్ డెడ్ బాడీ మాత్రం ప్రభుత్వ ఆసుపత్రి గుంటూరులో ఉంది. మరి కొద్దిసేపట్లో చిలకలూరిపేట తరలించే అవకాశం కనిపిస్తుంది. హరి, రవీందర్, కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? అంటే ఏ విధమైన అనుమానాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు? అంటే దాడి జరిగిన తీరును చూస్తే పోలీసులకు ఒక క్లూ ఉంటుంది, ఎవరు చేశారు, ఎవరు చేసి ఉండొచ్చు అని పోలీసులు ఏమైనా వెల్లడిస్తున్నారు వివరాలు? గత కొంతకాలంగా చూస్తుంటే ఇతను చాలా అక్రమాల మీద ఐటమ్స్ రాస్తున్నారు. గ్రానైట్ క్వారీల మీద, లీజులో జరుగుతున్న అవకతవకల మీద, తర్వాత ఈ చౌక డిపోల వ్యవహారాల మీద ఇట్లా వరుస వెంబడి రాస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మొదట మాత్రం దాదాపు ఇతను సంబంధించి 4-5 టీములు పనిచేస్తున్నాయి. ఇతని మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అనేది పోలీసులు అనుకున్నారు. కానీ కొద్దిసేపటి క్రితం అందిన సమాచారం ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే చౌక డిపోల నుంచి బియ్యం సేకరించి అమ్ముతున్నారో మాఫియా, అదే మాఫియా సంబంధించిన వ్యక్తులే ఇతను టార్గెట్ చేసి చంపేస్తుంటారన్న అనుమానాన్ని పోలీసులు బలంగా విశ్వసిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఎవరైతే మాఫియా ఉన్నారో మాఫియా మీద ఐడెంటిఫై చేసి వారి కోసం వేట కొనసాగిస్తున్నారు. కానీ దానికి సంబంధించిన ఒక 4 వ్యక్తులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. దాన్ని బట్టి పోలీసులు ఖచ్చితంగా వీరే అయి ఉండొచ్చు అన్న ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఓకే రవీందర్, మరి అప్డేట్స్ కోసం కాంటాక్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.